తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. భారత సైన్యానికి చెందిన MI-17V5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. కోయంబత్తూర్ కూనూర్ మధ్యలో ఘటన జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నట్టు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. MI-17V5లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలిపింది. వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయలుదేరిన ఈ MI సిరీస్ హెలికాప్టర్ కాసేపటికి ఒక హోటల్ సమీపంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో 14 మంది ఈ హెలికాప్టర్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో CDS భార్య మధులిక రావత్ సహా మరికొంతమంది కుటుంబ సభ్యులు, CDS సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. సహాయక సిబ్బందిని ముగ్గురుని రక్షించినట్టుగా సమాచారం అందుతోంది. 2 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. న్యూస్ రూమ్లో మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ఉన్నారు. ఇస్మాయిల్, చెప్పండి. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం MI-17V5 హెలికాప్టర్ మీద 14 మంది ఆన్ బోర్డు ఉన్నారు. అందులో 4 చనిపోయినట్టు మనకు ఒక కన్ఫర్మ్డ్ న్యూస్ అందుతోంది. ఆ 4 ఎవరు అనేటువంటి డీటెయిల్స్ రావాల్సి ఉంది. మొత్తం 14 మంది మీద దాని మీద ట్రావెల్ చేస్తున్నారు. ఆ ట్రావెల్కి సంబంధించి ప్యాసింజర్ డీటెయిల్స్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ముఖ్యంగా ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా CDS లాంటి ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ట్రావెల్ చేస్తున్నటువంటి హెలికాప్టర్ ఇది. MI-17V5 అనేటువంటిది మనం రష్యా నుంచి 2008లో దీన్ని కొనుగోలు చేశాము. దాదాపు మన దగ్గర 150కి పైగా MI హెలికాప్టర్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఈ హెలికాప్టర్లో ట్రావెల్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడే ఒక అదేటువంటి బ్రేకింగ్ మీకు చెప్తాను. కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ఇప్పుడే భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో ఇప్పటికే ప్రధానికి, అదేవిధంగా రాష్ట్రపతికి, అదేవిధంగా రక్షణ మంత్రికి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అధికారులు బ్రీఫ్ చేయడం జరిగింది. దీనిపైన మరికొద్ది క్షణాల్లో ఒక కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతుంది. ఇది ఈ క్షణానికి వస్తున్నటువంటి బ్రేకింగ్. నేను ఒకసారి మీకు ఈ ట్రావెల్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ పేర్లతో సహా ఉన్నటువంటి ప్యాసింజర్స్ లిస్ట్ మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం 14 మంది ఉన్నారు. ఇందులో 5 హెలికాప్టర్కి సంబంధించినటువంటి క్రూ, వాళ్ళతో పాటు 9 మంది ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో జనరల్ బిపిన్ రావత్, మనం ఆయన చూడొచ్చు. ఆయనకు సంబంధించి డెసిగ్నేషన్ CDS ఆయన ఉంది. ఆ తర్వాత మిసెస్ మధులిక రావత్, ఆమె పేరు 2వ నేమ్లో ఉంది. అదేవిధంగా బ్రిగేడియర్ LS లిద్దార్ ఇక్కడ మనం చూడొచ్చు, SO2 CDS. వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అదేవిధంగా హర్జిందర్ సింగ్, గుర్సేవక్ సింగ్, జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, సాయి తేజ, హవ్సత్ పాల్, వీళ్ళందరూ కూడా PSOలు ఎవరైతే CDS బిపిన్ రావత్కు సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరూ, అంటే మొత్తం 9 మంది. టాప్లో మనం చూడొచ్చు బిపిన్ రావత్, జనరల్ బిపిన్ రావత్ CDS టాప్లో లిస్టులో ఆయన పేరు చూడొచ్చు. ఆ తర్వాత మధులిక రావత్ మనం చూడవచ్చు. ఈ మొత్తం 9 మందితో పాటు మిగిలిన 5 క్రూస్ సంబంధించినటువంటి 5 ఎవరైతే హెలికాప్టర్ క్రూకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఇదే హెలికాప్టర్లో బిపిన్ రావత్ ట్రావెల్ చేస్తున్నారు. నేను మీకు ఒకసారి దగ్గరగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. MI-17 హెలికాప్టర్ని మనం 2008లో మొదటిసారిగా రష్యా నుంచి కొనుగోలు చేశాము. దీనికి సంబంధించి దాదాపు 250 కిలోమీటర్ల వేగంతో ఇది ట్రావెల్ చేయగలదు. అట్ ద సేమ్ టైం దీని రేంజ్ అనేటువంటిది 580 కిలోమీటర్ల నుంచి 1065 కిలోమీటర్ల వరకు దీని ట్రావెల్ రేంజ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అదేవిధంగా 6000 మీటర్ల ఎత్తులో కూడా ఈ హెలికాప్టర్ ఎగరగలుగుతోంది. అదేవిధంగా 2012లో మళ్ళీ మనం దాదాపు 71 హెలికాప్టర్లను రష్యా నుంచి మళ్ళీ ఒకసారి తెచ్చుకున్నాము. 2016లో వీటి సంఖ్య 151కి పెరిగింది. అంటే దీనికి సంబంధించి టర్బైన్ ఇంజన్ హెలికాప్టర్స్ అనేటువంటివి దాదాపు 25,000 ఫీట్ల హైట్ వరకు కూడా ఇవి చేరగలుగుతాయి. వాటి ట్రావెల్ కెపాసిటీ ఉంటుంది. ఇండియాలో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఒక హెలికాప్టర్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఈ హెలికాప్టర్ ఇప్పటి వరకు ఇటువంటి తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురైనటువంటి దాఖలాలు లేవు అనేటువంటిది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బట్ ఈరోజు ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన ఇప్పటికే ఎవరైతే ఎయిర్ ఫోర్స్ ఒక ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. ఒక కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కాబోతోంది. ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రికి ఇప్పటికే బ్రీఫింగ్ జరిగింది. ఈ మొత్తం క్యాబినెట్లో తర్వాత ఒక పత్రికా ప్రకటన లేకుంటే ఒక మీడియా బులెటిన్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వాయుసేన ఒక ఎంక్వైరీ కూడా దీని మీద చేస్తుంది. మనం ఒకసారి ప్రమాదం జరిగినటువంటి ఒక తీరును, ఉదయం నుంచి జరిగినటువంటి ఈ మొత్తం సంఘటనకు కారణమైనటువంటి అంశాలను, సంఘటన జరిగినటువంటి తీరును ఒకసారి ముందు నుంచి చూస్తే, ఢిల్లీ నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి CDS చెన్నైలో ఫస్ట్ ఫ్లైట్ దిగారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి సూలూర్ ఏవియేషన్ సెంటర్ నుంచి ఒక హెలికాప్టర్ MI-17V5 ద్వారా వెల్లింగ్టన్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 14 మంది హెలికాప్టర్లు ఉన్నారు. ఆ హెలికాప్టర్ కెపాసిటీ 36 మంది వరకు 36 మందిని పూర్తిగా హెలికాప్టర్ తీసుకెళ్లగలుగుతుంది. 4000 కిలోల పేలోడ్ వరకు హెలికాప్టర్లో ఉంచగలుగుతారు అన్నట్టు.
అందులో ట్రావెల్ చేస్తున్నటువంటి సమయంలో నీలగిరి కొండల్లో మనం చూడొచ్చు కూనూరు సమీపంలో హెలికాప్టర్ ఒక క్రాష్కు గురైంది. హెలికాప్టర్ ఒక ఇంటి హోటల్ పక్కన పడిపోయింది, పూర్తిగా ధ్వంసం అయిపోయింది. హెలికాప్టర్ ధ్వంసమైన తర్వాత వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నలుగురు ఇప్పటివరకు చనిపోయినట్టుగా సమాచారం అందుతోంది. అఫీషియల్గా దీని మీద ఒక ప్రకటన రావాల్సి ఉంది. ఎవరెవరు చనిపోయారు అనేటువంటి దాని మీద ముగ్గురుని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళ కండిషన్ కూడా కొంత క్రిటికల్గా ఉంది అని చెప్తున్నారు. మనం ఒక ప్యాసింజర్కి సంబంధించిన లిస్ట్ను కూడా చూసాము. కన్ఫర్మేషన్ ఈవెన్ ఎయిర్ ఫోర్స్ కూడా చాలా కన్ఫర్మ్గా అందులో సిడిఎస్ బిపిన్ రావత్ ఉన్నారు అనేటువంటి వార్తను కన్ఫర్మ్ చేస్తుంది. ఒక దారుణమైనటువంటి సంఘటన, ప్రతి ఒక్కరిని ఆందోళన గురి చేసేటువంటి ఒక సంఘటన జరిగింది. భారతదేశంలో వీఐపీలు అత్యధికంగా వాడేటువంటి హెలికాప్టర్ ఇది. దాదాపు 150 MI-17 హెలికాప్టర్స్ మన దగ్గర ఉన్నాయి. ఎక్కువగా ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే చాలామంది వీఐపీలు దీంట్లో ట్రావెల్ చేస్తుంటారు. ముఖ్యంగా డొమెస్టిక్ ట్రావెల్కి ఇది ఒక అత్యాధునికమైనటువంటి హెలికాప్టర్గా దీన్ని చెప్తుంటారు. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర ఉందా, ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన పూర్తిగా ఎయిర్ ఫోర్స్ ఒక ఎంక్వైరీని జారీ చేసింది. ఆర్మీ నుంచి ఒక ప్రకటన రావాల్సింది. సిడిఎస్కి సంబంధించి ముఖ్యంగా బిపిన్ రావత్ ఎలా ఉన్నారు క్రాష్ తర్వాత అనే దానిపైన ఇప్పటివరకు ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ఇప్పటివరకు రాలేదు. ముగ్గురిని రెస్క్యూ చేసి తీసుకెళ్లారు అనేటువంటిది, ముగ్గురిని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు అనేటువంటిది మనకు ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం. సో డెఫినెట్ గా ఈ మొత్తం హెలికాప్టర్ సంబంధించి ఒక్క నిమిషం ఉండండి ఇస్మాయిల్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. చూస్తున్నాం అండి, ఒక ఘోరమైన యాక్సిడెంట్ చూస్తున్నాం. సిడిఎస్ తో పాటు పలువురు యాక్సిడెంట్ కి గురయ్యారు, నలుగురు చనిపోయినట్టుగా అఫీషియల్ కన్ఫర్మేషన్ తెలుస్తోంది మనకి. ఏం చెప్తారు? హెలికాప్టర్ ఎంఐ సిరీస్ హెలికాప్టర్ అని చెప్తున్నారు. మీ క్యూరియాసిటీ ఏంటి ఇష్యూలో, అండ్ ఎలా చూస్తారు ఈ యాక్సిడెంట్ ని మీరు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినంత వరకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 6 మెంబర్స్ ఉంటే అందులో బిపిన్ రావత్ గారు, ద సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు సంబంధించిన హై కమాండ్ కి ఆయన మరి సిడిఎస్ గా ఉన్నారు, అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. So extremely in the context of the national security is really it's a grave concern, and also it's an irreparable loss. God willing, he should come out free. God forbid if something happens to him, we are going to have few important national security architecture ki chala vigatam andi. Number 1. Number 2, then we can go for other issues like why did it happen. రమేష్ గారు, ఒక విషయం చెప్పండి. ఒక ఆర్మీ అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈయన సిడిఎస్ ఏకంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఎటువంటి ప్రోటోకాల్ ఉంటుంది, ఎటువంటి చెకింగ్స్ ఉంటాయి ఒక చాపర్ కి? Absolutely, and all SOPs, standard operating procedures, they must have followed. I'm sure they అక్కడ ఏ ఇబ్బందులు గురవు, ముఖ్యంగా అంత పెద్ద VVIP ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. కాకపోతే we have to wait and see whether it is from the weather, అంటే because of the అంటే వాతావరణంలో వచ్చిన పెను మార్పుల మూలాన జరిగిందా, లేదా ఏదన్నా ఒక కాన్స్పిరసీ కుట్ర ఏమన్నా ఉందా నేషనల్ సెక్యూరిటీ. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఆఫ్ ది కంట్రీ కాబట్టి, అంటే ఈస్పనైజ్ కానీ, గూఢాచార్యం కానీ, లేకపోతే ఇంకేమన్నా యాంగిల్స్ ఉన్నాయా అనేది రెండోది. మూడోది ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, రీసెంట్ గా S-400 మిసైల్స్ రీసెంట్ గా we bought it from Russia. Russian president was here day before yesterday. Russian president was here, Vladimir Putin. సో మన చైనాతో మనకు ఉన్న ఇబ్బందులు, తర్వాత రష్యా నుంచి మనం తీసుకుంటున్న సపోర్ట్, అంటే ఈజ్ దేర్ ఇంటర్నేషనల్ యాంగిల్ టు వాట్ హాస్ హ్యాపెండ్. నెంబర్ 1, ఆర్ ప్యూర్లీ వెదర్ బాగోపోవటం మూలాన, వాతావరణం బాగోపోవటం మూలాన జరిగిందా? నెంబర్ 2. నెంబర్ 3, ఆర్ దేర్ ఎనీ ల్యాప్సెస్ సో మీరు చెప్పిన అన్ని ఇష్యూస్ కూడా ఇప్పుడు ఐఏఎఫ్ ఏదైతే ఎంక్వైరీ వేసిందో ఆ ఎంక్వైరీలో తేలే ఛాన్స్ ఉంటుంది. కనిగంటి రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు. ప్రధానంగా ఎవరైనా కావచ్చు VVIPSగా మనం వీళ్ళని చూడాల్సి ఉంటుంది. ఆర్మీ వాళ్ళని కాదు, ముఖ్యంగా MI-17 అనేటువంటి MI-17 V5 అనేటువంటి ఈ చాపర్ని భారతదేశంలో అత్యంత ఇంపార్టెంట్ పర్సన్స్ ట్రావెలింగ్ కోసం వాడతారు. అదేవిధంగా దీని కెపాసిటీ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎఫిషియన్సీని దృష్టిలో ఉంచుకొని సియాచిన్ లాంటి ప్రాంతంలో కూడా మనం MI-17నే ట్రాన్స్పోర్టేషన్ కోసము, మిగిలిన వాటి కోసం ఆర్మీ అక్కడ వినియోగిస్తుంది. ప్రస్తుతం ఏదైతే తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో పడిపోయినటువంటి మొత్తం హెలికాప్టర్ MI-17 ఉందో దీన్ని సంబంధించి మనం ఒకసారి ప్రోటోకాల్స్ చూస్తే ఎవరైనా కావచ్చు VVIPs ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈరోజు సిడిఎస్ బిపిన్ రావత్ ఉన్నారో ఆయన ట్రావెల్కి సంబంధించినటువంటి ప్లాన్ ఏదైనా కానీ ముందుగానే అప్రూవ్ అవుతోంది. ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే ప్రతి పాయింట్లో
కూడా దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్కి ఇస్తారు. దాంతోపాటు మనం ఒకసారి క్లియర్గా చూడొచ్చు ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి బయోడేటాతో పాటు వాళ్ళకి సంబంధించి మొత్తం ఒకసారి చెక్ చేస్తారు. ఇక టెక్నికల్ ఇష్యూస్ వరకు చూస్తే ఎక్కడైతే ఎంట్రీ పాయింట్లో హెలికాప్టర్ స్టార్ట్ అవుతుందో, ఎక్కడైతే అది ల్యాండ్ అవుతుందో అప్పటికి వరకు ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ని క్లియర్ చేస్తారు. ఆ ప్రాంతంలో వేరే హెలికాప్టర్స్ కావచ్చు, లేకుంటే వేరే విమానాలు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ చాపర్స్ ఏవి కూడా అక్కడ అలో చేయరు. కాబట్టి టెక్నికల్గా ఎయిర్ స్పేస్ని క్లియర్ చేయడంతో పాటు ముఖ్యంగా ముగ్గురు ఆఫీసర్స్ ఎవరైతే ఎయిర్ ఫోర్స్లో సీనియర్ ఆఫీసర్స్ ఉంటారో, ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉంటారో దానికి సంబంధించి హెలికాప్టర్కి, వాళ్ళు ముగ్గురు దాన్ని ట్రయల్ రన్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని ఎఫిషియన్సీ కంప్లీట్గా ఉంది, అది నార్మల్గా పనిచేస్తుంది అనేటువంటిది చెక్ చేసిన తర్వాత ద సీనియర్ మోస్ట్ పైలట్ని ఇటువంటి చాపర్లకు వాళ్ళు ఉపయోగిస్తుంటారు. సో అన్ని రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి, సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. బట్ ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి దానిపైన ఇప్పటికే భారత వాయుసేన ఒక పూర్తి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత కానీ మనం డీటెయిల్స్ చెప్పలేము. అది వెదర్ వల్ల జరిగిందా, చాలా ఇష్యూస్ ఉండొచ్చు. ముఖ్యంగా వెదర్ అనేటువంటిది నీలగిరి హిల్స్లో, అదేవిధంగా ఊటీ సమీపమైనటువంటి ప్రాంతము, చలికాలం కాబట్టి కొంత పొగమంచు ఉండొచ్చు, విండ్ స్పీడ్ ఎలా ఉంది తెలియదు. ఒకవేళ నిజంగానే అది నీలగిరి ప్రాంతంలో పడిపోయినటువంటి దృశ్యం మనం చూసిన తర్వాత చాలా ఒక హార్డ్ ల్యాండింగ్ కూడా కాదు, అది పూర్తిగా క్రాష్ అయింది. అంటే చాలా ఎత్తు నుంచి బ్యాలెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది చాలా స్పీడ్గా వచ్చి నేలను తాకింది. అక్కడ ఉన్నటువంటి చెట్లు పూర్తిగా పడిపోయి కాలిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. సో ఒక దారుణమైనటువంటి క్రాష్ జరిగింది అనేటువంటిది దృశ్యాలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇదే MH17 మనం సియాచిన్ లాంటి ఒక గ్లేషియర్ ప్రాంతంలో -10 టెంపరేచర్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మనం వాడుతున్నాం. కాబట్టి దీని ఎఫిషియన్సీ మీద ఇప్పటి వరకు భారతదేశంలో ఎటువంటి క్వశ్చన్స్ రేస్ కాలేదు. మనం రష్యా నుంచి 2008లో దీన్ని ఫస్ట్ టైం అక్కడ నుంచి ఎక్వైర్ చేసాము. ఆ తర్వాత కంటిన్యూగా దీనిలో కొత్త మోడల్స్ని కూడా మనం ఎక్వైర్ చేస్తున్నాం. లాస్ట్ టైం 2018లో కూడా కొత్త మోడల్స్ని మనం దీన్ని ఎక్వైర్ చేసాము. బట్ ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి దానిపైన ఒక థరో ఎంక్వైరీ, టెక్నికల్ ఎంక్వైరీ జరిగితే తప్ప డీటెయిల్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. బట్ మన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే మాత్రం చాలా డెవస్టేటింగ్ ఉన్నాయి. చాలా దారుణంగా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి చెట్లు కాలిపోయి మొత్తం హెలికాప్టర్ మంటల్లో చిక్కుకుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం 14 మంది, క్రూతో సహా 14 మంది హెలికాప్టర్ మీద ఉన్నారు అనేటువంటిది మనకు సమాచారం అందుతోంది. దాంట్లో 4 చనిపోయారు అనేటువంటిది అన్అఫిషియల్గా అందుతున్నటువంటి సమాచారం. 3 రెస్క్యూ చేశారు. ఆ 3కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం రావాల్సింది. అటు కేంద్ర క్యాబినెట్ కూడా అత్యవసరంగా భేటీ కాబోతుంది. కాసేపు తర్వాత రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తారు అనేటువంటి సమాచారం కూడా వస్తుంది. ఇప్పటికే ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రికి అధికారులు బ్రీఫ్ చేయడం జరిగారు. ఏ విధంగా జరిగింది అనేటువంటి ఒక ప్రాథమిక సమాచారాన్ని బ్రీఫ్ చేశారు. క్యాబినెట్ అనంతరం పార్లమెంట్లో ఒక ప్రకటన దీనికి సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిందు ఇస్మాయిల్, ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బిపిన్ రావత్ కెరియర్ గురించి కూడా మాట్లాడతారు. మంచి స్థాయిలో ఆర్మీలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా త్రివిధ దళాలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ అవసరం అనే దీంట్లోనే CDSగా ఆయన్ని నియమితులని చేశారు. ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి కూడా గవర్నమెంట్. సో అంత ప్రాధాన్యం ఉంది మనం ఎదుర్కొంటున్న సరిహద్దు ఇష్యూస్ దృష్ట్యా. ఏమంటారు అటువంటి వ్యక్తి బిపిన్ రావత్ ప్రస్తుతం ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఉండడం? ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి అటు ఆర్మీ, అదేవిధంగా వాయుసేన, అదేవిధంగా మనం చూడొచ్చు ఏదైతే నేవల్ ఫోర్సెస్, ఈ 3ని కోఆర్డినేట్ చేసేందుకు ఒక చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉండాలి అనేటువంటి డిబేట్ చాలా కాలం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ టైం అటువంటి పోస్ట్ను క్రియేట్ చేశారు. దాదాపుగా మన దగ్గర ఉన్నటువంటి 3 త్రివిధ దళాలకు రాష్ట్రపతి కమాండర్ ఇన్ చీఫ్గా ఉంటారు. బట్ దీన్ని కోఆర్డినేట్ చేసేందుకు ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాలి అనేటువంటి డిబేట్ జరిగింది. ఆ డిబేట్ పైన ఆర్మీ నుంచి ఉండాలా, లేకుంటే నేవీ నుంచి ఉండాలా, లేకుంటే ఎయిర్ ఫోర్స్ నుంచి ఉండాలా, ఈ 3లో ఏది ఎక్కువ, ఇవన్నీ చర్చలు చాలా కాలం జరిగాయి. ఆ తర్వాత ఈ పోస్ట్ను CDS అనేటువంటి పోస్ట్ను క్రియేట్ చేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటిది సాధారణంగా మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఒక స్టాఫ్ చీఫ్గా ఆయనను చూస్తారు. ముఖ్యంగా మన దేశ రక్షణకు సంబంధించినటువంటి త్రివిధ దళాలకు ఆయన ఒక చీఫ్గా కొనసాగుతారు. కమాండర్గా రాష్ట్రపతి ఉన్నప్పటికీ త్రివిధ దళాలకు ఆయన ఒక చీఫ్గా కొనసాగేటువంటి పోస్ట్ ఇది. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. మనం చూడొచ్చు భారతదేశంలోనే అత్యంత పెద్ద VVIPగా మనం ఆయన చూడాల్సి ఉంటుంది. ఆయన ట్రావెల్ చేస్తున్నటువంటి హెలికాప్టర్ది అన్ని రకాల మెజర్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ముఖ్యంగా టెక్నికల్కి సంబంధించి 1-2 సార్లు చెక్ చేస్తారు. అయినప్పటికీ ఈ మొత్తం ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రమాదం సంబంధించిన డీటెయిల్స్ అయితే రావాల్సింది. బట్ ఒక VVIP
ట్రావెల్ చేస్తున్నటువంటి హెలికాప్టర్ పడిపోవడం అనేటువంటిది మరొకసారి హెలికాప్టర్కి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థ మీద, ముఖ్యంగా ఎయిర్ ట్రావెల్ మీద ఒక క్వశ్చన్స్ రైజ్ చేస్తోంది. ఎందుకంటే అత్యాధునికమైనటువంటి ఒక హెలికాప్టర్ కూలినటువంటి సమయంలో హెలికాప్టర్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అనేటువంటిది డెఫినెట్గా ఒక డిబేట్ రాబోయేటువంటి రోజుల్లో జరగబోతుంది. బట్ ఈ ప్రమాదానికి సంబంధించి సేఫ్టీ ప్రాబ్లం ఉందా, లేకుంటే ఏదైనా కుట్ర ఉందా, ఇవన్నీ ఇష్యూస్ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎంక్వైరీలో కావచ్చు, లేకుంటే రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి వాస్తవాల ఆధారంగా బయట ఒక డిబేట్ జరగబోతుంది. బట్ మనం ఈరోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే డెఫినెట్గా అన్ని రకాల ప్రోటోకాల్స్ పాటించారు, ఓవర్లోడ్ లేదు. అదేవిధంగా హై ఆల్టిట్యూడ్లో 6000 మీటర్స్ వరకు ఇది ఆల్టిట్యూడ్లో ప్రయాణం చేయగలదు, 250 కిలోమీటర్స్ కెపాసిటీతో ట్రావెల్ చేయగలదు. కాబట్టి అన్ని రకాల మెజర్స్ ఉన్నాయి దీంట్లో. ఒక హెలికాప్టర్ ఎఫిషియన్సీని మనం టెస్ట్ చేసినప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్, ఇండియాలో అవైలబుల్ ఉన్నటువంటి హెలికాప్టర్స్లో దిస్ ఇస్ ద బెస్ట్ అని మనం దీన్ని ఎవాల్యుయేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి, దీన్ని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి టైంలో ఇది ఎందుకు యాక్సిడెంట్ గురైంది, ఎక్స్టర్నల్గా ఏమైనా దీనికి విండ్ వల్ల సమస్య వచ్చిందా, వాతావరణం వల్ల సమస్య వచ్చిందా, లేకుంటే ఏదైనా పక్షి లాంటివి తాగిందా, ఏం జరిగింది అనేటువంటిది చాలా డీటెయిల్స్ రావాల్సి ఉంది. బట్ ఇంటర్నల్గా చూసుకుంటే దీని ఎఫిషియన్సీ మీద, కెపాసిటీ మీద ఇప్పటి వరకు భారతదేశంలో అయితే ఇక్కడ క్వశ్చన్స్ రేస్ కాలేదు. దిస్ ఇస్ ద సేఫెస్ట్ చాపర్గా దీన్ని ఆర్మీ కావచ్చు, లేకుంటే విఐపీఎస్ ట్రావెల్ చేస్తున్నటువంటి చాపర్గా దీన్ని చూస్తూ వచ్చారు. బట్ ఈరోజు ఒక దుర్ఘటన జరిగింది. చాలా దారుణమైనటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. క్రాష్ కాదు, అది ఒక హార్డ్ ల్యాండింగ్ కాదు, కంప్లీట్ క్రాష్. నేను ఎందుకు వీటిని వేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టే, ఎక్కడన్నా సాధారణంగా టెక్నికల్ సమస్య వచ్చినప్పుడు హెలికాప్టర్ని మధ్యలో ఎక్కడైనా విలేజ్లో, పొలాల్లో ఆగి దించేటువంటి ప్రయత్నం చేస్తారు. దాన్ని మనం హార్డ్ ల్యాండింగ్ అంటాం. అంటే ఎక్కడన్నా సడన్గా ఒకేసారి కొంత ఇబ్బంది పడుతూ హెలికాప్టర్ దిగినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. కానీ ఇది పూర్తిగా క్రాష్ జరిగింది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హెలికాప్టర్ పల్టీలు కొట్టి పడిపోయింది అనేటువంటి విధంగా ఈ మొత్తం డ్యామేజ్ జరిగింది. సో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఫ్యూయల్ ఇంజన్స్ పగిలిపోయాయి, ఆ తర్వాత మంటల్లో ఇది చిక్కుకుంది అనేటువంటిది మనకు చాలా దృశ్యాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎంక్వైరీ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి నిజాలు, వాస్తవాలు బయటికి రాబోతున్నాయి. బట్ డెఫినెట్గా ఈరోజు నిజంగా కొంత ఆందోళనకరమైనటువంటి వార్తను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి బాధ కలిగించేటువంటి వార్త. అందులో సిడిఎస్ ఉన్నారు, ఆయన పరిస్థితికి సంబంధించి, ఆయన సేఫ్టీకి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇప్పటికీ 4 చనిపోయారు అనేటువంటి ఒక దుర్వార్త వస్తోంది. ఎవరా 4 అనేటువంటిది కూడా కన్ఫర్మేషన్ లేదు. 3 రెస్క్యూ చేశారు, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు, క్రిటికల్గా ఉన్నారు, గ్రిమ్గా ఉంది సిచ్యువేషన్ అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి కాసేపట్లో రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. రాజ్నాథ్ సింగ్ ప్రకటన తర్వాత అసలు ఏం జరిగింది, ఎంత డ్యామేజ్ అయింది, ముఖ్యంగా హ్యూమన్ లాస్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.